నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్. వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. ఇవాళ మనం డిస్కస్ చేసేబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అండి. ఇది మ్యారేజ్ అయిన హస్బెండ్స్కి, కొత్తగా మ్యారేజ్ అయిన హస్బెండ్స్కి చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. నిన్న మా దగ్గరికి ఒక క్లయింట్ వస్తుంది జరిగింది. ఆ క్లయింట్ ఏం చెప్పారంటే, ఆయనకి మ్యారేజ్ జరిగి ఒక 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్లలో మా వైఫ్ నా పైన 3 సార్లు క్రిమినల్ కేసు 498A వేశారు. ఎప్పుడు పడితే అప్పుడు మా మీద కేసులు వేస్తున్నారు. మాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. నాకు అన్యాయం జరిగింది సార్, ఇది మీరు ఎట్లయినా నన్ను కాపాడాలి అని మా దగ్గరికి వస్తుంది జరిగింది. ఓకే, నేనేం చెప్తున్నానంటే, ఇట్లాంటి హస్బెండ్స్కి ఎవరైతే మీ వైఫ్స్ ఒక కాన్స్పిరసీ ప్రకారం మీ మీద 498A మళ్ళీ రిపీటెడ్గా వేస్తున్నారు అంటే 100% ఈ కేసుని మనం హైకోర్టులో వేసి క్వాష్ చేస్తానికి ట్రై చేయొచ్చు. ఓకే, క్వాష్ అంటే అండర్ సెక్షన్ 482 CRPC ప్రకారం మనం హైకోర్టుకి వెళ్ళి మీ వైఫ్ ఎవరైతే మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో, ఈ 3వ సారి 4వ సారి 498Aలు ఆమెకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఈ చట్టాన్ని వాడుకుంటున్నారని చెప్పేసి మనం క్వాష్ పిటిషన్ వేయచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన క్లయింట్ చెప్పే ఏంటంటే, వైఫ్ ఇష్టం వచ్చినప్పుడు నన్ను బెదిరిస్తుంది, లేకపోతే ఫిజికల్గా కూడా కొడతాం కూడా జరుగుతుంది, పిల్లల్ని కూడా నా కళ్ళ ముందు కొట్టి కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాం జరుగుతుంది. ఓకే, ఇంట్లో నేను సంపాదించిన సామాన్లు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ బావ ఆ అమ్మాయికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, దానివల్ల వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉన్న సామాన్లు ఏం తీసుకెళ్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసి. సో ఇట్లా మీకు జరుగుతున్నప్పుడు ఇప్పుడు భర్తలకు కూడా ఎన్నో సెక్షన్స్ ఉంటాయి. చాలామంది భర్తలు ఏంటి అంటే మర్చిపోతూ ఉంటారు. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ IPC. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ క్లయింట్ చెప్పింది ఏంటంటే, మా ఇంట్లో మా అమ్మ కూడా మాతో పాటే ఉంటుంది, మా అమ్మను కూడా బాగా కొడుతుంది లేకపోతే తిడుతుంది అని చెప్పి. సో దెర్ ఇస్ యాక్ట్ అండి విచ్ ఇస్ కాల్డ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అది ఉమెన్ అంటే మహిళల గురించి సృష్టిస్తాం జరిగింది ఈ యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పుడు ఎటువంటి మహిళకైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ మహిళ ఈ యాక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, అందరూ సహజంగా కామన్గా అనుకునే ఏంటంటే ఓన్లీ కోడలకే ఈ యాక్ట్ అనుకుంటారు. అది చాలా తప్పు. అందులో ఉన్న ఆడబడుచుని కోడలు ఇబ్బంది పెట్టినా, లేకపోతే అత్తగారిని కోడలు ఇబ్బంది పెట్టినా, అత్తగారు వెళ్ళి కోడల పైన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేయచ్చు. సెకండ్, వాళ్ళ అక్క బావ ఇంటికి వచ్చి ఇంట్లో ఈయన సంపాదించిన డబ్బు కూడా తీసుకెళ్ళిపోతారని కూడా చెప్తున్నారు. వాళ్ళ అక్క బావ ఇద్దరి మీద మీరు థెఫ్ట్ కేసు పెట్టచ్చు, చీటింగ్ కేసు పెట్టచ్చు, 420 కూడా పెట్టచ్చు. అట్లనే వీళ్ళ బావ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా ఈ హస్బెండ్ని భయపడిస్తాం కూడా జరుగుతుంది ఫోన్ చేసి అని చెప్పి. సో వెంటనే వాళ్ళ అక్క బావ మీద ఇట్లా మీకు ఏమైనా ప్రాణహాని అనిపిస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు 503, 506 మీరు కూడా వేయచ్చు. సో 498 కేసు 498A వేయగానే హస్బెండ్స్ భయపడే అవసరం లేదు. ఆ 498A ఒకవేళ అందులో ఫాల్స్ అలిగేషన్స్ ఉంటే హైకోర్టుకి వెళ్ళి కొట్టేయచ్చు. అలా వేసినందుకు మీ తండ్రి కానీ మీ తల్లి కానీ వాళ్ళ పేర్లు కూడా వేస్తే వాళ్ళు డిఫమేషన్ అండర్ సెక్షన్ 499, 500 వాళ్ళు డిఫమేషన్ కేసు కూడా ఈ కోడల మీద లేక వాళ్ళ చుట్టాల మీద వాళ్ళ రిలేటివ్స్ మీద కూడా వేసి మీకు సరైన న్యాయానికి వెళ్ళొచ్చు. ఇది తెలియక చాలామంది హస్బెండ్స్ సఫర్ అవుతున్నారు. నిన్న నా దగ్గరికి వచ్చిన క్లయింట్ని చూస్తే నాకు చాలా జాలనిపించింది. ఎందుకంటే 3 సార్లు 498A అంటే దట్ ఇస్ టూ మచ్. వాళ్ళ పేరెంట్స్ కూడా వెక్సప్ అయిపోయి ఉన్నారు అమ్మాయితోటి. సో ఇట్లాంటివి ఏమైనా ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కేసెస్ వేసి హస్బెండ్స్ ఎవరైనా ట్రబుల్ అవుతుంటే 100% మీరు స్క్రీన్ పైన డిస్ప్లే మా నెంబర్ పైన కాల్ చేయండి. మా టీం మిమ్మల్ని డెఫినెట్గా అప్రోచ్ అవుతారు, మీకు సరైన సొల్యూషన్ ఇస్తాం. థ్యాంక్ యూ.